హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వారి కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పాల తాలికలు. అది ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలో చూపిస్తాను. బియ్యపిండి 200 గ్రామ్స్ బియ్యపిండి, 200 గ్రామ్స్ బెల్లము, ఇలాచీ పౌడరు, నెయ్యి. పాల తాలికలు ఎలా చేసుకుందామో చూద్దాము. 1/2 లీటర్ పాలు పోసుకుందామండి. ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. రైస్ కుక్కర్లో చేసుకోవచ్చు, కానీ ప్రెషర్ కుక్కర్లో కూడా 10 మినిట్స్లో అయిపోతుంది. 1/2 లీటర్ పాలు, ఒక టీ గ్లాస్ వాటర్ వేస్తున్నాను. అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఒక టీ గ్లాస్ వాటర్ మూత పెట్టుకొని మరిగించుకుందాం. పాలు పిండిని కలుపుకుందామండి. బాగా సాఫ్ట్గా ఇలా కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉండేలా కలుపుకుందాము. ఇది ఎలాగో కలుపుకొని చూపిస్తాను మీకు. పాలు కుక్కర్లో మరుగుతూ ఉన్నాయండి మనకి. అట్లాగే ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకుందాము. 200 గ్రామ్స్ బెల్లం వేసుకొని ఇది కొంచెం పాకంలాగా చేసుకుందాము. కొంచెం 1/2 టీ గ్లాస్ వాటర్ వేసుకుందాము. పాకంలాగా అవుతూ ఉంటాయి. చూసారండి, ఇలా పాలు తెరులుతూ ఉన్నాయి. ఇలా తెరులుతూ ఉన్న పాలు పిండిలో ఇందాక కొంచెం వాటర్ వేసాం కదా, అట్లాగే కొంచెం పాలు కూడా, ఇట్లా కొంచెం పాలు కూడా వేసుకుందాం. పిండిలో కొంచెం పాలు మనకి ఇలా బెల్లం పాకం అవుతుంది కదండి, ఆ బెల్లం పాకం కూడా ఈ పిండిలో ఒక 4 స్పూన్స్ వరకు వేసుకుందాము. ఎందుకంటే తాలిక చప్పగా లేకుండా ఉండటానికి ఇలా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకునేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుందామండి. తాలిక చప్పగా లేకుండా బాగుంటుంది. అలాగే కొంచెం నెయ్యి కూడా, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకుందాం పిండిని. ఇలా బాగా సాఫ్ట్గా కలుపుకుంటే మనకి తాలికలు చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. చూసారండి, ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాం పిండి. నేను ఇలా చక్రాల గిద్దలు, ఈ సైజు ప్లేట్ తీసుకున్నాను. చక్రాల గిద్దలతో వేస్తున్నాను. అది ఎలాగో చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా చేసుకొని ఇలా పెట్టుకుందాము. చాలా బాగా వస్తాయండి. ప్రెషర్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా అవుతాయి. మనకి త్వరగా, మనకి ఏదైనా కలర్ రైస్ రెడీ అయ్యే లోపల మనకి స్వీట్ కూడా రెడీ అయిపోతుంది. ఇది చేయాలంటే అందరూ చాలా ఇబ్బంది పడతారు. మూకిడి ఉండాలి, తడిపిండి పట్టించుకోవాలి, బయట మిషన్స్ ఉండాలి అంటారు. పొడిపిండితోనే చేసుకోవచ్చు దీన్ని. ఇలా తెరులుతూ ఉన్న పాలల్లో చూసారండి, మనం ఆటోమేటిక్గా అలా అనగానే వాటంతటా అవి విరిగిపోతున్నాయి. సైజు కూడా బాగున్నాయి మనకి. అలాగే వెంటనే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. వెంటనే కలబెట్టొద్దండి. కలబెట్టేటప్పటికి అవి విరిగిపోతాయి. కొంచెం ఇట్లా ఒకసారి అలా కదుపుకుంటే సరిపోతాయి. మళ్ళీ ఇంకొన్న కొంచెం పిండిని కూడా వేసేసుకుందాం మనం. రెండోసారి కూడా అండి, చూడండి అలా. నేను కొంచెం లావు సైజు హోల్స్ తీసుకున్నాను. ఎలా అయినా తీసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే మనం గంటితో కదిపితే చిదురు అవుతాయండి. ఇలా ఒకసారి ఇలా కదుపుకుందాము, కదిలిచ్చి. అలాగే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుందాము. ఇలా ఉడుకుతూ ఉంది కదండి, ఈ టైంలో మనం కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకుందామండి. 4-5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోద్దండి మనకి. చూపిస్తాను మీకు తర్వాత. ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దామండి. ఆవిరిపోయింది. బాగా కుక్ అయిపోయిందండి. చూసారా, మనకి తాలికలు కూడా కట్ అయిపోకుండా చక్కగా వచ్చినాయి. ఇప్పుడు బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఒక గిన్నెలోకి తీసుకున్నాము. దాన్ని ఇప్పుడు పోసేసుకుందాం. అట్లాగే బెల్లం పాకం అండి అది వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 మినిట్స్ కిందికి పైకి స్లోగా కలుపుకుందాము. ఇలా చక్రాల గిద్దల్లో పిండి ఇందాక కొంచెం తీసుకుందామంటే అట్లాగే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కలుపుకుందాం. ఎందుకు ఇలా కలుపుకోవటం అంటే కొంచెం చిక్కదనం వస్తుందండి. అందుకు ఇలా కలుపుకొని అలా వేసేసుకుందాం. ఇంక అందులో బెల్లం వేసినప్పుడే వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్
ఇలాచీ పౌడరు, ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకుందామండి. ఓకే, అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే అండి, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎలా వచ్చిందో చూసారా? తాలికలు కూడా బాగా పొడవుగా వచ్చినాయి, చక్కగా విరిగిపోకుండా. కుక్కర్లో జాగ్రత్తగా చేసుకోండి, 10 మినిట్స్లో అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.